ఒక భారద్వాజ పక్షి ఉండేది, చక్రవాక పక్షి అంటారు. ఒక చక్రవాక పక్షి అది ఏం చేసిందయ్యా అంటే, అనుకోకుండా తన గూట్లోంచి లేచి ఎగురుకుంటూ వెళ్ళి దానికి కూడా తెలియకుండానే కాశీలో అన్నపూర్ణ అమ్మవారి యొక్క గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టుగా వాలింది. కొంతకాలమైంది, ఆ పక్షి మరణించింది. ఉత్తర జన్మలో ఆ పక్షి జయత్రథుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడిగా జన్మనెత్తింది. ఎత్తి ఏం చేసింది అంటే, సత్యానికి యజ్ఞానికి అన్నిటికీ గుర్తుగా ధీరుడుగా ఉండి సాక్షాత్ స్వర్గానికి యోగ్యమైనటువంటి సశరీరంతో వెళ్ళేటటువంటి స్థితిని పొంది. ఓ రోజు ఆ జయద్రథుడి దగ్గరికి పండితులందరూ వచ్చి వాళ్ళందరూ రాగానే వాళ్ళకి ఆసనాలు వేశాడు, కూర్చోబెట్టాడు, అన్ని సత్కారాలు చేశారు. అయ్యా, మా అందరికంటే గొప్ప ధర్మశీలత ఇవన్నీ నీకు రావడానికి గల కారణం ఏమిటి అంటే, అప్పుడు ఆయన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. నాకు తెలియకుండానే నేను ఒకసారి పూర్వజన్మలో ఒక చక్రవాక పక్షిగా ఈ క్షేత్రం చుట్టూ తిరిగాను. ఆ తిరిగినటువంటి నేను మరణించిన తర్వాత స్వర్గాది లోకాలకు వెళ్ళి భోగాన్ని చాలా కాలం అనుభవించి ఆ తర్వాత ఈ ఉపాధిని నేను పొందాను.